ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అనుకోవడం అయితే అనుకున్నాను, కానీ బట్ ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. బట్ ఇచ్చేది ఏదైనా సరే ఇద్దరికి యూజ్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేశాను. పర్సనలైజ్డ్ ఫొటోస్ గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాను. బట్ బయట చేయించాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. అంత అమౌంట్ అయితే నా దగ్గర లేదు. సో ఏదైతే అదైందని చెప్పేసి సరే ఆన్లైన్లో చూద్దామని చెప్పేసి మీషోలో సెర్చ్ చేస్తే ఓకే చేసా. బట్ బుక్ చేసిన తర్వాత ఆర్డర్ చేసిన తర్వాతకి ఎలా వస్తుందో ఏమో అనుకున్నా. బట్ ఏదైతే అదైంది, ఫస్ట్ అయితే ఆర్డర్ చేద్దాము, ఇంకా దానికి చాలా టైం ఉంది కదా, ఈలోపు వచ్చేస్తే ఎక్స్చేంజ్ రిటర్న్ పెట్టొచ్చులే అన్నట్టు బుక్ చేసా. ఫైనల్గా ఆర్డర్ అయితే 2 days ముందే వచ్చేసింది. సో ఓపెన్ చేసి చూద్దాము, బాగాలేకపోతే రిటర్న్ చేద్దాం అన్నట్టు ఓపెన్ చేసి చూసా. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇదిగా ఉంటుందని. మొత్తానికైతే గిఫ్ట్ బాగా నచ్చి ప్యాక్ చేసి మా హస్బెండ్కి వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. నేను సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పి అనుకుంటే మా విక్కీ ముందుగానే డాడీ నీ ఫోటో ఫ్రేమ్ అని చెప్పేసి ముందుగానే రివీల్ చేశాడు. బట్ మా హస్బెండ్కి అర్థం కాలేదు. మన ఛానల్ని ఏమైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముద్దు కిస్ పెట్టమ్మా. డాడీ లిటిల్ ప్రిన్సెస్ చూసారా ఫ్రెండ్స్, వాళ్ళ డాడీకి ఎలా ముద్దు పెడుతుందో. మా మ్యారేజ్ 5 years అవుతుంది. ఇంతవరకు మా హస్బెండ్కి నేను ఏది గిఫ్ట్గా ఇవ్వలేదు. ఫస్ట్ టైం నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.